దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గొర్రెల గుమ్మము కట్టి ప్రతిష్ఠించిన తలుపులు నిలిపారు. గొర్రెల గుమ్మము మనకి ఎంతో ఆశీర్వాదము. పచ్చిక బయళ్ళు దగ్గర మేస్తున్న గొర్రెలు అవి కొవ్వు పట్టి అద్భుతంగా బలిసి లోకానికి ఆత్మల సంపాదన కోసం దేవుడు పెట్టిన ఆత్మ మన హృదయంలో హృదయంలో ప్రార్థన చేసుకుంటుంది. ఆ ఆత్మ బలపడాలని, ఆత్మకు మనము స్వేచ్ఛ ఇవ్వాలని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలని, మనల్ని ప్రేమతో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలని, ఇంకా జీవించే వారము క్రీస్తుతో జీవిస్తున్నామని, క్రీస్తు మనలో ఉన్నాడని మనము గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు యొక్క ప్రభావము ఎలా ఉండాలంటే ప్రకాశిస్తుంది. ఆ గ్రహింపు ఒక ఉజ్జీవము, ఒక ఫోర్స్ ఎలా వస్తుందంటే అద్భుతం. ఆ ఫోర్సు ఎవరు పట్టుకోలేరు, ఆపలేరు. ఎందుకంటే భూమి యందు మేము ఏమి ఇప్పుతామో పరమందు ఇప్పబడును, భూమి యందు ఏం బంధిస్తామో పరమందు బంధించబడును. అబ్రహాము యొక్క ఫోర్సు ఎలాంటిదంటే, కానీ తనకు ఒక లోటు ఏర్పడింది. ఏమి లోటు అంటే, ఆయన అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు, పని వాళ్ళని తీసుకెళ్ళాడు, 5 రాజుల్ని చంపుకొని వచ్చేసాడు. 5 రాజులను మట్టి పట్టుకుని ఆ యొక్క రాజ్యాన్ని స్వాతంత్రించుకుని తన లోతుని రక్షించుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నాడు. ఐగుప్తు దేశ రాజుని గడగడలాడించాడు. అయ్యా నువ్వు వెళ్ళిపో స్వామి, ఓ స్వామి నువ్వు పెద్దోడు స్వామి, నీతో పెట్టుకుంటే మేము బతకలేము, మా ఒళ్ళన్ని పుండ్లు నొప్పులు అని రాజు నోటంట అనిపించే గొప్ప కృపను పొందుకున్నాడు అబ్రహాం. ఎన్ని అద్భుతాలు చూస్తున్నాడు, కానీ తనకు ఒక లోటు ఉండిపోయింది. లోకరక్షకుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు అబ్రహాంలో విశ్వాసాన్ని చూడాలి. ఆ విశ్వాసాన్ని బయటికి తీయాలి. ఆ విశ్వాసాన్ని బయటికి తీయాలంటే అగ్గిలో వేయాలి. అగ్గి అనే కొలిమిలో కాలాలి. ఇప్పుడు అబ్రహాము తొందరపడిపోతున్నాడు. పని చెయ్యరాని పాపం చేసేసాడు. పెళ్ళి చేసుకున్నాడు. ఆ భార్య చెప్పింది, భార్య ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఆ వంశము 2 రకాలైపోయింది. అది తన కుమారుడు ఇష్మాయిల్ని సంతతి ఇప్పుడు వాళ్ళు ఒక రాజులుగా ఒక దేశాన్ని పరిపాలించేవారుగా వాళ్ళు అయిపోయారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్మటం లేదు. అది సూది బెజ్జంలోంచి ఒంటి దూరుద్దా? కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. తాను పరిష్కరించవలసిన విషయాలు తాను పరిష్కరిస్తాడు. మన పని మనం చేసుకుంటా ముందుకు వెళ్తుంటే దేవుడు ఇప్పుడు అబ్రహాముకి కొరత పెట్టాడు. ఆ కొరత ఎలాంటిదంటే, తాను చాలా భయంకరమైన కొరతలో వెళ్తున్నాడు. పిల్లలు లేరు. అబ్రహాం పైకి చూశాను ప్రభువా, అలా ఉంటారు నీ సంతానం. అబ్రహాంకి ఎందుకు చూడు, ఇసుకలాగా నీకు సంతానం ఉంటానంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. చూడండి, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. విశ్వాసము దీనికి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన కుమారుణ్ణి బలిపీఠం మీద ఎక్కించి బలి ఇవ్వడానికి
ఎటువంటి సందేహం లేకుండా ఇచ్చాడు. సందేహం లేకుండా పేతురు కూడా నీటి మీద నడిచాడు. ఇలా సందేహము లేని విశ్వాసం ఉంటే ఫోర్సు మనకి ఒక ఆత్మల సంపాదన, ఒక ఫోర్స్ ఎలా వస్తుందంటే, ఉద్యమం ఎలా వస్తుందంటే దాన్ని తట్టుకోలేరండి. కృపావాక్యం యొక్క ఫోర్స్ ఎలా ఉంటుందంటే, అది పాత నిబంధన గ్రంథంలో దానియేలు చూశాడు, షద్రక్ మషగ్ అబేద్నెగోలు చూశారు, ఎర్ర సముద్రం గుండా అద్భుతాలు చూశారు. ఇన్ని అద్భుతాలు చూసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి గౌరవించటం మన ధర్మం. ఆ సందేహం లేకుండా ఆ యొక్క విశ్వాసులు ఆ యొక్క విశ్వాస యాత్రలో ప్రయాణించిన అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చాడు. చూడండి, గల్తీ రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడును నేను కాను, నా యందు క్రీస్తే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తన కుమారుణ్ణి ఇచ్చిన అబ్రహాము, దేవుడు తన పనిని మొదలు పెట్టాలంటే భూమి మీద ఎవరొకరు ఆ పని చేసి సందేహము లేకుండా తన పనిని ఒక ఫోర్స్ మీద తీసుకెళ్ళాలంటే భూమి మీద ఒక మనిషిని చూడాలి. భూమి మీద ఒక మనిషిని చూడాలంటే అనేక రీతిలుగా దేవుడు పరీక్షించాలి. చూడండి, ఒక అట్టు అటేపు ఇటేపు కాల్చబడిన తర్వాత అది రూపానికి వస్తుంది. లోపల పచ్చంతా కాలాలి. కోపం, ద్వేషం, అహం, అసూయ ఇవన్నీ కూడా చచ్చిపోవాలి. ఈ చచ్చిపోయిన నా వల్ల కాదు మహాప్రభో అన్నప్పుడు ఆ యొక్క విశ్వాస యాత్రలో విశ్వాస సంబంధమైన మనుషులు దేవుడికి ప్రియమైన అర్పణగా ఉంటారంట. చూడండి, అబ్రహాము కుమారులే విశ్వాస సంబంధులు. ఒక ఫ్లైట్ టికెట్ కావాలంటే ఎన్నో రకాలుగా ఫేక్ సర్టిఫికెట్లు పెడతారు. ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అనేక రీతిలుగా ఫేక్ సర్టిఫికెట్లు పెడతారు. ఒక ఉద్యోగం కావాలంటే అనేక రీతిలుగా అబద్ధాలు ఈ లోకంలో చెయ్యాలి. కానీ దేవుడికి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని చూస్తున్నాం. లేఖనం ముందుగా చూసి అన్యజనులు నీతిమంతులని తీర్చబడుట, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందే రాసిపెట్టాడు మన కోసం. ఇప్పుడు నెహెమ్యా గొర్రెల గుమ్మం యొక్క ప్రతిష్ఠించి మంచి మేతలు పచ్చిక గల చోట్ల గొర్రెలు మేస్తున్నాయి సమృద్ధిగా. మత్స్యపు గుమ్మము మనకి ఏమి సూచిస్తుందంటే ఆత్మల సంపాదన సృష్టిస్తుంది. ఇక ఫోర్సు ఆత్మల సంపాదన విశ్వాస సంబంధమైన మనుష్యులు. మనము నెహెమ్యా ప్రార్థన చేసింది అలాంటప్ప ప్రార్థన చేయలేదండి. తన హృదయాన్ని అంతా కుమరించేసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. దేవుడు రాజుకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజాజ్ఞ మనకి పునాది వేసి పెట్టింది. గవర్నర్గా వచ్చాడు. లోయ దూరగుండా వెళ్ళి బావి ఎదుట పెంట ద్వారము దగ్గరికి పోయి పడదోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములు చూస్తున్నాడు. పడదోయబడిన యొక్క ప్రాకారములు చూస్తూ తన హృదయం పిండైపోయిందండి, నీరైపోయిందండి, కరిగిపోయిందండి, మెత్తన హృదయం అయిపోయింది. ఇప్పుడు దాన్ని పని చెయ్యాలి, కష్టపడి పని చెయ్యాలి. కష్టపడి పని చేయనప్పుడు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నువ్వు క్రీస్తును నమ్ముకున్నాను అని మోసం చేయకూడదు, కానీ క్రీస్తులో జీవించుచున్నాను, నా వల్ల కావట్లేదు మహాప్రభు అని అర్థించు. దేవుని సహాయం దొరుకుతుంది. ప్రభు అయిన యేసు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, నీ బలమంతా అయిపోవాలా, అప్పుడు నేను యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.
దేవుని మాటలు మనం వింటున్నాం. మన విన్న నరాల్లో దేవుడు మన క్రీస్తులో మనం జీవించాలి. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని ఇక రూపము, స్వరూపము, లక్షణాలు, గుణలక్షణాలు కనపరచాలి. ఆ యొక్క స్వారూప్యము, దేవుని స్వారూప్యము నీలోంచి ఉక్కి 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 బయటికి రావాలి. అప్పుడు ఆగమన్నా ఆగదండి ఉద్యమం. అప్పుడు ఫోర్స్ ఆగమన్నా ఆగదండి. ఆ అద్భుతాలు ఆగమన్నా ఆగవండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన నీతిగా ఎంచబడినాను తండ్రి. అయ్యా, సంపూర్ణంగా మాలో విశ్వాసం బయటకు తీసేదాకా, మా యొక్క గుణలక్షణాలు బయటకు తీసేదాకా అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద ఎక్కించి, ఆగు అబ్రహామా అన్నావు తండ్రి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసావయ్యా. షద్రకు, మెషకు, అవిద్యాయులకి తోడుగా ఉన్నావయ్యా. దానియేలుకి తోడుగా ఉన్నావయ్యా. బానిసలయ్యాళ్ళు తండ్రి నీ మీద ఆధారపడితే, మా శక్తి అంతా కోల్పోతే నువ్వు శక్తినిస్తావయ్యా. అయా, అద్భుతమైన గొర్రెల గుమ్మం యొక్క పాఠాలు అద్భుతంగా పాఠం నేర్చుకుంటున్నాం. అయా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.